దేశవ్యాప్తంగా నీట్ మంటలు కొనసాగుతున్నాయి. పేపర్ లీకేజీతో నీట్ పరీక్షను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. మే 3న జరిగిన టెస్టును రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. రాజస్థాన్లో పేపర్ లీక్ అవడంతో విద్యార్థుల ప్రయోజనాల దృష్టిలో ఉంచుకొని పరీక్షను రద్దు చేసింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. త్వరలోనే కొత్త తేదీలను ప్రకటించనున్నారు. రీ ఎగ్జామ్ కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. నీట్ పేపర్ లీక్ వెనుక సూత్రధారులను పట్టుకోవడానికి కేసును సీబీఐకి అప్పగించారు. దీనిపై ఇప్పటికే దర్యాప్తు ప్రారంభమైంది. నీట్ పేపర్ లీక్ రద్దు అంశంపై విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి. ఢిల్లీలో ఎన్ఎస్యూఏ నాయకులు కార్యకర్తలు రోడ్డెక్కారు. 24 లక్షల మంది విద్యార్థుల ఆశలను ఆవిరి చేశారని మండిపడుతున్నారు. పేపర్ లీక్ కేసులో మాస్టర్ మైండ్ ను రాజస్థాన్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అరెస్ట్ చేసింది. రాజస్థాన్కు చెందిన మనీష్ యాదవ్ ప్రధాన సూత్రధారి అని తేలింది. ఇతడితో సహా 18 మంది నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. కెరీర్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్న మనీష్ కీ రోల్ పోషించినట్లు తేలింది. గెస్ పేపర్ పేరుతో మార్కెట్లోకి నీట్ ప్రశ్నాపత్రం వచ్చింది. ఇది ప్రభుత్వం నిర్వహించిన ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్ పేపర్తో సరిపోలినట్లు అధికారులు గుర్తించారు. మహారాష్ట్రలోని నాసిక్లో పేపర్ లీక్ మూలాన్ని గుర్తించారు పోలీసులు. అక్కడ డూప్లికేట్ చేసి తర్వాత హర్యానాకు పంపినట్లు నిర్ధారించారు. హర్యానాలో 5 సెట్లుగా మార్చి రాజస్థాన్, ఉత్తరాఖండ్, కేరళంకు పంపినట్లు తేలింది. ఈ నెల 1, 2వ తేదీల్లో గెస్ పేపర్ పేరుతో వాట్సాప్, టెలిగ్రామ్లో షేర్ చేసినట్లు సమాచారం. ఒక్కో విద్యార్థి దగ్గర 30,000 నుంచి 2 లక్షల వరకు వసూలు చేసినట్లు గుర్తించారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. విద్యార్థులు పడిన కష్టం, వారి కలలు బీజేపీ సారథ్యంలోని అవినీతి వ్యవస్థ కారణంగా చిన్నాభిన్నమైందన్నారు. కొందరు తండ్రులు రుణాలు తీసుకున్నారని, ఇంకొందరు తల్లులు తమ నగలు అమ్ముకున్నారని వ్యాఖ్యానించారు రాహుల్ గాంధీ. లక్షలాది మంది విద్యార్థులు ఈ పరీక్ష కోసం ఎన్నో రాత్రులు మేల్కొని ఉండి చదివారని, వారికి ప్రతిఫలం దక్కలేదని విమర్శించారు. ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు లోక్సభాపక్ష నేత రాహుల్ గాంధీ. ప్రధాని మోదీ చెబుతున్న అమృత్ కాలం దేశానికి విషయుగంగా మారిందని ఆరోపించారు. ఇప్పుడు లక్షలాది మంది విద్యార్థులు మరోసారి అదే మానసిక ఒత్తిడి, ఆర్థికపరమైన భారం, అస్థిరతను భరించాల్సి వస్తోందని విమర్శించారు. ఒకరి తలరాతను వారి శ్రమతో కాకుండా డబ్బు, పలుకుబడితో నిర్ణయిస్తుంటే విద్యకు నిజమైన అర్థం ఏముంటుందన్నారు. నీట్ పరీక్షను రద్దు చేయడంపై తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్ మండిపడ్డారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా లక్షలాది మంది విద్యార్థులు మానసిక వేదనకు గురయ్యారని అన్నారు. నీట్ పరీక్ష ప్రక్రియలో ప్రతి దశలోనూ మోసాలున్నాయని, ఈ విధానమే ఒక పెద్ద కుంభకోణమని ఆరోపించారు. ఏటా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న నీట్ పరీక్ష విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష లీక్ అవ్వటం తొలిసారి కాదని, ఇప్పటికీ 4 సార్లు జరిగిందని ఆరోపించారు ఆప్ అధినేత కేజ్రీవాల్. దీనికి రాజకీయ అండదండలున్నాయనే విషయం స్పష్టంగా అర్థమవుతోందన్నారు. పరీక్షలను సరిగ్గా నిర్వహించలేని వాళ్లు ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారని ప్రశ్నించారు కేజ్రీవాల్. తామంతా విద్యార్థుల పక్షాన పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. పరీక్షలు నిర్వహించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్. తమ రాజకీయ ప్రయోజనాలపైనే బీజేపీ ఫోకస్ చేస్తుందని విమర్శించారు. నీట్ పరీక్ష రద్దుతో లక్షలాది మంది విద్యార్థులు గందరగోళానికి గురవుతారని, కొన్ని నెలల పాటు పడిన కష్టం వృధా అవుతోందన్నారు. వారికి ఎలా న్యాయం చేస్తారని ప్రశ్నించారు సచిన్ పైలట్. నీట్ ప్రశ్నాపత్రాల లీక్, పరీక్ష రద్దు వ్యవహారంపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. రాజస్థాన్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కారణంగానే క్వశ్చన్ పేపర్ లీక్ అవుతున్నాయని ఆరోపించారు. పారదర్శకంగా పరీక్ష నిర్వహించడంలో కేంద్రం విఫలమైందని విమర్శించారు. బీజేపీపై విద్యార్థులకు పూర్తిగా నమ్మకం పోయిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. పేపర్ లీక్తో నీట్ పరీక్ష రద్దు కావడం కేంద్రానికి సిగ్గుచేటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఎన్డీఏ వైఫల్యం విద్యార్థులకు శాపంగా మారిందన్నారు. ఏకంగా 100కు పైగా ప్రశ్నలు పరీక్షకు ముందు రోజు లీక్ అయ్యాయని, కష్టపడి చదివిన విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటమాడిందని ఆరోపించారు. 2024లోనూ ప్రశ్నాపత్రం లీక్ అయిందని, ఎన్డీఏ సర్కార్ విద్యా వ్యవస్థను గాలి కొదిలేసిందని విమర్శించారు. నీట్ పరీక్షపై గతంలో కేంద్ర ప్రభుత్వం చేసిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ. పేపర్ లీక్ చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామని, నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటామంటూ పార్లమెంట్లో చేసిన చట్టం ఏమైందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కోచింగ్ సెంటర్ల కోసం లక్షలు ఖర్చు చేశారని, ఉత్తీర్ణత సాధించారని కలలు కంటున్న వారి గురించి ఆలోచించాలన్నారు. తెలంగాణలో జిల్లా కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ధాన్యం సేకరణ నిర్లక్ష్యం వహిస్తే కలెక్టర్లపై చర్యలు తీసుకునేందుకు వెనకాడబోమని హెచ్చరించారు. ధాన్యం, మొక్కజొన్న కొనుగోలుపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం అధికారులకు పలు కీలక ఆదేశాలు ఇచ్చారు. క్షేత్రస్థాయిలో కొనుగోళ్ల తీరును పరిశీలించాలని సూచించారు. సమస్య తీవ్రతను గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు సీఎం రేవంత్. అటు రైతులకు గన్ని బ్యాగులు, హమాలీల కొరత ఉండకుండా చూడాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు గోదాముల్లోకి తరలించాలని సూచించారు. ధాన్యం లోడ్ తరలించేందుకు సరిపడా లారీలు అందుబాటులో ఉంచని కాంట్రాక్టర్ల విషయంలో కఠినంగా వ్యవహరించాలన్నారు. అవసరమైతే అలాంటి వారిపై క్రిమినల్ కేసులకు వెనకాడొద్దని చెప్పారు. తాలు తరుగు పేరుతో అక్రమాలు జరగకుండా చూడాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న 2వ విడత పంపిణీ ప్రారంభిస్తామని తెలిపారు. ఆదిలాబాద్ నుంచి మొదలు పెడతామని చెప్పారు. 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల విధి విధానాలను ఈ నెల 21న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఖరారు చేస్తామన్న పొంగులేటి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. పార్టీ ప్రధాన కార్యదర్శులు, మండలి శాసనపక్షాల ఉపనాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వంపై ప్రధానంగా చర్చించారు. మరోవైపు పార్టీ ఇన్ఛార్జీలను కేసీఆర్ నియమించినట్లు తెలుస్తోంది. గ్రామాల్లో పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేశారు కేసీఆర్. ప్రధాని మోదీ సూచనలపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందని ఆరోపించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. సంక్షేమ సమయంలో ప్రధానులుగా పనిచేసిన నెహ్రూ, ఇందిరాగాంధీ కూడా ప్రజలకు ఇలాంటి సూచనలు చేశారని తెలిపారు. సాధారణ ప్రజలపై ప్రభావం పడకుండా మోదీ పాలన కొనసాగుతోందని చెప్పారు రామచంద్రరావు. తెలంగాణలో నిరంకుశ పాలన అంతం చేయడానికి కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చామని తెలిపారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. ఇప్పుడు నిరంకుశ పాలన పోయిందని, ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందన్నారు. పార్టీ ప్లీనరీ సమావేశంలో ప్రసంగించిన కోదండరాం తెలంగాణ పోరాటం మొదలైనప్పుడు బీఆర్ఎస్ లేదని చెప్పారు. తమ పోరాటానికి రాజకీయ పార్టీ కావాలనే బీఆర్ఎస్ కోసం నిలబడ్డామని తెలిపారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ నమోదైన పోక్సో కేసులో మధ్యంతర బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టుకు వేసవి సెలవులు ఉండటంతో వెకేషన్ బెంచ్లో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై గురువారం విచారణ జరగనుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కు సిట్ అధికారుల నోటీసులు పంపించారు. పోక్సో కేసుల విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. బుధవారం మధ్యాహ్నం విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. మైనర్ బాలికపై వేధింపుల కేసులో భగీరథ్ పై ఇటీవల పోక్సో కేసు నమోదైంది. ఈ కేసును సత్వరమే విచారించాలని సీఎం రేవంత్ ఇప్పటికే ఆదేశించారు. భగీరథ్ వ్యవహారంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు తప్పు చేస్తే తప్పకుండా శిక్ష పడాల్సిందేనని స్పష్టం చేశారు. చట్టం అందరికీ సమానమేనని చెప్పారు. తన కుమారుడిని క్రిమినల్ గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు బండి సంజయ్. అమ్మాయితో గతంలో కలిసి ఉన్నారని, ఇప్పుడు విడిపోయినట్లు భగీరథ్ తనతో చెప్పాడని తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ పై హాట్ కామెంట్స్ చేశారు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. రాముడి మీద ప్రమాణం చేసి తన కుమారుడు నిర్దోషి అంటూ సంజయ్ నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేయాలన్నారు. బండి భగీరథ్ తప్పు చేయకపోతే పోలీసుల విచారణకు ఎందుకు సహకరించట్లేదని ప్రశ్నించారు. బండి సంజయ్ని వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవితకు సికింద్రాబాద్ కోర్టు నోటీసులు ఇచ్చింది. రైలు రోకో కేసులో బుధవారం కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం కామారెడ్డిలో రైలు రోకో చేపట్టారు కవిత. 2025 నవంబర్ 28న ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కవితపై రైల్వే చట్టం కింద కేసు నమోదైంది. దీనిపై విచారించిన కోర్టు బుధవారం ఉదయం 10:30కు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. తెలంగాణ పోలీసులు జైళ్లలో చేపట్టిన సంస్కరణలు బాగున్నాయని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అభినందించారు. హైదరాబాద్ చెంచల్గూడ జైల్లో మ్యూజియం, ఫీల్డ్ జైలు ప్రారంభోత్సవంలో గవర్నర్ పాల్గొన్నారు. ఓపెన్ జైలు విధానం కూడా మంచి ఫలితాలు ఇస్తోందని తెలిపారు. ఉత్తరప్రదేశ్ మంత్రిగా ఉన్నప్పుడు తాను కూడా కొన్ని సంస్కరణలు చేపట్టానని గుర్తు చేశారు. ఏపీ తెలంగాణకు సంబంధించిన నీటి కేటాయింపులపై జరిగిన చర్చలు ఫలించాయి. హైదరాబాద్ జలసౌధలో భేటీ అయిన కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ ఏపీ తెలంగాణ ప్రతిపాదనలపై చర్చించింది. నాగార్జున సాగర్ నుంచి ఏపీకి 10 టీఎంసీలు, తెలంగాణకు 16 టీఎంసీల నీటిని కేటాయించారు. శ్రీశైలం నుంచి 5 టీఎంసీలు తెలంగాణకు కేటాయించారు బోర్డు సభ్యులు. మరోవైపు ఈ నెల 14న మరోసారి కృష్ణా బోర్డు భేటీ కానుంది. అమరావతిలో పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు మంత్రి నారాయణ. కొందరు కావాలని రాజధానిపై రాజకీయ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ ను పరిశీలించిన నారాయణ పనులు చివరి దశకు చేరుకున్నాయని చెప్పారు. రైతులకు భూములు ఇచ్చాం కానీ ఫ్లాట్స్ ఇవ్వలేదని ప్రచారం చేసేవాళ్లు నిజాలు తెలుసుకోవాలని హితవు పలికారు. కూటమి ప్రభుత్వంతో రైతులకు అన్ని విధాలుగా మేలు జరుగుతోందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వైసీపీ హయాంలో వ్యవస్థను నిర్వీర్యం చేయడంతో అన్నదాతలు కష్టాలు పడ్డారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. రబీ సీజన్లో ధాన్యం సేకరణ ప్రక్రియ వేగంగా సాగుతుందని వివరించిన నాదెండ్ల వైసీపీ హయాంతో పోలిస్తే 57% అదనంగా సేకరించామన్నారు. కాకినాడ జిల్లా పరిషత్ సమావేశం రసాభాసగా మారింది. కూటమి ఎమ్మెల్యేలు, వైసీపీ జెడ్పీటీసీ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. గత ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇచ్చిందని వైసీపీ నేతలు తెలిపారు. అయితే ఇందులో స్కామ్ జరిగిందని కూటమి ఎమ్మెల్యేలు కౌంటర్ ఇచ్చారు. స్కామ్ పై త్వరలోనే యాక్షన్ ఉంటుందన్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం తలెత్తి సమావేశంలో గందరగోళం ఏర్పడింది. గుంటూరు జిల్లా నిడబ్రోలులో కాల్పులు కలకలం రేపాయి. రైల్వే సిగ్నల్స్ దగ్గర దుండగులు సిగ్నల్ వ్యవస్థను ట్యాంపరింగ్ చేసేందుకు ప్రయత్నించారు. వైర్లను కత్తిరించడానికి ప్రయత్నిస్తుండటంతో పోలీసులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఇది గమనించిన దుండగులు రాళ్లతో దాడికి దిగారు. భారీగా రాళ్లు రువ్వడంతో జీఆర్పీఎఫ్ పోలీసులు గాల్లోకి 10 రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో నిందితులు పారిపోయారు. తమిళనాడులో టీవీకే ప్రభుత్వం బల పరీక్షకు సిద్ధమవుతోంది. బుధవారం అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ నిర్వహించనున్నారు. టీవీకే బలం ప్రస్తుతం 106కు పడిపోయింది. ఇప్పటికే తిరుచి స్థానానికి విజయ్ రాజీనామా చేయగా ఒక్క ఓటుతో గెలిచిన ఎమ్మెల్యేను ఓటింగ్లో పాల్గొనవద్దని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఇక కాంగ్రెస్ 5, వీసీకే 2, సిపిఐ, సిపిఎం 4, ఐయుఎంఎల్ 2 సీట్లతో మద్దతు ఇచ్చాయి. దీంతో విజయ్కు సరిపడా బలం ఉంది. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అన్నాడీఎంకే రెబెల్ ఎమ్మెల్యేలు సీఎం విజయ్ను కలిశారు. షణ్ముగం, వేణుమణితో సీఎం విజయ్ సమావేశమయ్యారు. అన్నాడీఎంకే రెబెల్ ఎమ్మెల్యేలకు షణ్ముగం నేతృత్వం వహిస్తున్నారు. పళనిస్వామి నాయకత్వాన్ని షణ్ముగం వర్గం వ్యతిరేకిస్తోంది. సీఎం విజయ్కు మద్దతిస్తామని ఇప్పటికే షణ్ముగం వర్గం ప్రకటించింది. అసెంబ్లీలో బల పరీక్ష నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.
డీఎంకేతో చేతులు కలపాలని అన్నాడీఎంకే అనుకుందని ఆ పార్టీ రెబల్ నేత షణ్ముగం అన్నారు. అందుకే పళనిస్వామి వర్గం నుంచి తాము విడిపోయామని తెలిపారు. ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చినట్లు ప్రకటించారు. వరుస ఓటములకు పళనిస్వామి కారణమని విమర్శించిన షణ్ముగం పార్టీ పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. డీఎంకేతో పొత్తు పెట్టుకోవటం అంటే అన్నాడీఎంకే సొంత ఉనికి కోల్పోవటమే అవుతుందన్నారు. తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్ష జరగనున్న వేళ ఏఐఏడీఎంకే కీలక నిర్ణయం తీసుకుంది. టీవీకేకు వ్యతిరేకంగా ఓటు వేయని ఎమ్మెల్యేలందరినీ ఆదేశించింది. పార్టీ ఆదేశాలకు వ్యతిరేకంగా వ్యవహరించే ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటామని అన్నాడీఎంకే నాయకుడు కృష్ణమూర్తి చెప్పారు. డీఎంకేతో పొత్తు అంశంపై చర్చించినట్లు షణ్ముగం వర్గం చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు. టీవీకే అభ్యర్థి శ్రీనివాస్ సేతుపతికి మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఎమ్మెల్యే పదవి చేపట్టకుండా ఆదేశాలు జారీ చేసింది. టీవీకే బల నిరూపణలో పాల్గొనవద్దని కోర్టు ఆదేశించింది. దీంతో బల పరీక్షలో విజయకు కోర్టు తగ్గనుంది. డీఎంకే నేత పెరియ కరుప్పన్ పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో శ్రీనివాస్ కేవలం ఒకే ఓటు మెజార్టీతో గెలిచారు. అటు మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై టీవీకి ఎమ్మెల్యే శ్రీనివాస్ సేతుపతి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రజాప్రతినిధిగా తన హక్కులను కాపాడాలని సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనని తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. అమ్మ మక్కల మున్నేట్ర కజగం వ్యవస్థాపకుడు దినకరన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే కామరాజ్ను పార్టీ నుంచి బహిష్కరించారు. తమిళనాడులో కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసే క్రమంలో సంఖ్యాబలం కోసం ప్రయత్నిస్తున్న విజయ నేతృత్వంలోని టీవీకే పార్టీకి కామరాజ్ మద్దతు తెలిపారనే ప్రచారం జరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి విజయపాలనలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన 3వ రోజే మద్యం షాపుల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆలయాలు, మసీదులు, చర్చిలు, విద్యాసంస్థలు, బస్టాండ్లకు దూరంగా వైన్ షాప్స్ ఉండాలని ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 717 వైన్ షాపులను 2 వారాల్లోగా మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. తమిళనాడు సీఎం విజయ్ నిర్ణయంపై ప్రశంసలు దక్కుతున్న నిర్ణయాన్ని స్వాగతించారు రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్. సీఎం విజయ్ను అభినందించారు. తమిళ కుటుంబాల ఆకాంక్షలను గౌరవిస్తూ పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే సీఎం విజయ్ తీసుకున్న ఈ చర్య అభినందనీయమని పేర్కొన్నారు. మద్యం విక్రయాలు ప్రభుత్వ ప్రధాన విధి కావద్దని, మద్యం ప్రవాహాన్ని నియంత్రించే బాధ్యతను మాత్రం ప్రభుత్వం తీసుకోవాలన్నారు. అసెంబ్లీలో తన తొలి ప్రసంగంతోనే ఆకట్టుకున్నారు సీఎం విజయ్. ఇక్కడ అందరూ సమానులేనని తెలిపారు. సభలో ఒక్క సభ్యుడు ఉన్న పార్టీకి కూడా టీవీకేతో సమానంగా విలువివ్వాలన్నారు. మంచి సూచనలు స్వీకరించారని, అనుచితమైన వాటిని తిరస్కరించారని తెలిపారు. అసెంబ్లీ ప్రజాస్వామ్యానికి గుండెకాయ, మెదడులా పనిచేయాలని వ్యాఖ్యానించారు విజయ్. తమిళనాడు అసెంబ్లీ వేదిక ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు మరోసారి రాజకీయ దుమారం రేపాయి. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని తన పాత ప్రకటనను అసెంబ్లీలో మళ్లీ పునరుద్ఘాటించారు. సనాతన ధర్మంపై తన పాత వైఖరిలో ఎలాంటి మార్పు లేదని, దాన్ని నిర్మూలించాలన్న మాటలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి విజయ్ ఉన్న సమయంలో మాట్లాడటంతో ప్రాధాన్యత ఏర్పడింది. అటు సీఎం విజయ్ తాను ఒకే కాలేజీలో చదువుకున్నామని తెలిపారు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్. అక్కడ ఆయన సీనియర్, తాను జూనియర్ అన్నారు. కానీ పరిపాలన విషయంలో డీఎంకే సీనియర్ అని, తమ అనుభవాలను, సూచనలను సీఎం విజయ్ స్వీకరించారని సూచించారు. విజయ్ స్టాలిన్తో పాటు ఇతర పార్టీల నేతలను కలిశారని, అసెంబ్లీలోనూ ఇదే తరహా రాజకీయ మర్యాద కొనసాగాలని ఆకాంక్షించారు ఉదయనిధి. తమిళనాడు నూతన శాసనసభ స్పీకర్గా టీవీకే పార్టీ సీనియర్ నాయకుడు జేసీడీ ప్రభాకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ పదవికి ప్రభాకర్ సోమవారం నామినేషన్ దాఖలు చేయగా ఇతర పార్టీల నుంచి ఎవరూ పోటీ చేయకపోవడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. తొలుత ప్రభాకర్ నామినేషన్ ముఖ్యమంత్రి విజయ్ ప్రతిపాదించారు. సభా సంప్రదాయం ప్రకారం ప్రభాకర్ను చేరే వరకు మంత్రి సెంగోటియన్, ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ తీసుకెళ్లి కూర్చోబెట్టారు. అటు తమిళనాడు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా పూర్తయింది. డిప్యూటీ స్పీకర్ పదవికి తురైయూరు టీవీకి ఎమ్మెల్యే రవిశంకర్ ఎన్నికయ్యారు. ఒక్కరే నామినేషన్ వేయడంతో ఎన్నిక ఏకగ్రీవమైందని స్పీకర్ ప్రభాకర్ ప్రకటించారు. రవిశంకర్ నామినేషన్ను సెంగోటియన్ ప్రతిపాదించారు. డిప్యూటీ స్పీకర్గా అవకాశం కల్పించినందుకు రవిశంకర్ విజయ్కు ధన్యవాదాలు తెలిపారు. తమిళనాడు సీఎం విజయ్ తన వ్యక్తిగత జ్యోతిష్యుడైన రాధన్ పండిత్కు ప్రభుత్వంలో కీలక పోస్టు కేటాయించారు. ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా నియమించారు. దీంతో సీఎం విజయ్కు ఆయన అధికారిక సలహాదారుగా ఉండనున్నారు. ఎన్నికలకు ముందే విజయ్ సీఎం అవుతారని రాధన్ జోస్యం చెప్పారు. గతంలో సీఎంగా పనిచేసిన జయలలితకు ఆయన సలహాదారుగా ఉండేవారు. ఆస్ట్రాలజర్కు ప్రభుత్వ సలహాదారుడిగా పోస్టు ఇవ్వడంపై టీవీకే మిత్రపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఒక్క జ్యోతిష్యుడికి ఓఎస్టీ పదవి ఇవ్వటం ఏంటని ప్రశ్నించారు. లౌకిక ప్రభుత్వంలో ఆమోదయోగ్యం కాదని తెలిపారు. సీఎం విజయ్ పునర్పరిశీలించాలని సూచించారు. శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం ప్రభుత్వ కర్తవ్యమని, ఈ నియామకం సరికాదన్నారు. తమిళగ వెట్రి కజగం కార్యకర్తలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పార్టీని స్థాపించామని తెలిపిన టీవీకి ప్రజలు ఇబ్బంది పడే పనులకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది. నాయకుల పుట్టినరోజులు లేదా కుటుంబ వేడుకల సందర్భాల్లో వీధులు, బహిరంగ ప్రదేశాలు, జనసమూహం ఉన్న చోట్ల బ్యానర్లు, పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయొద్దని ఆదేశించారు. పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవని హెచ్చరించారు. రాజకీయ రంగంలోనూ సీఎం విజయ్కు ఉన్న క్రేజ్ ఏంటో మరోసారి రుజువైంది. తమిళనాడు ముఖ్యమంత్రికి సంబంధించిన అప్డేట్స్ ను పంచుకోవడం కోసం ఇన్స్టాగ్రామ్ ఎక్స్లో సీఎంఓ తమిళనాడు పేజ్కు ఫాలోవర్స్ అమాంతం పెరిగారు. గతంలో 4 లక్షల మంది ఫాలోవర్స్ ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 15 లక్షలకు చేరుకుంది. ఎక్స్ ఖాతాను ఏకంగా 21 లక్షల మంది ఫాలో అవుతున్నారు.
అస్సాంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని మోదీ సమక్షంలో గౌహతిలోని ఖానాపారా వెటర్నరీ కాలేజ్ గ్రౌండ్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య సమక్షంలో హిమంత బిశ్వ శర్మతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. హిమంత బిశ్వ శర్మతో పాటు 4 మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అజంతా నియోగ్, రామేశ్వర్ తేలి, అతుల్ బోరా, చరణ్ బోరో మంత్రులుగా ప్రమాణం చేశారు. రంజిత్ దాస్ ను స్పీకర్ గా ఎంపిక చేయనున్నారు. 126 స్థానాలున్న అస్సాం అసెంబ్లీలో ఎన్డీఏ కూటమి ఏకంగా 102 సీట్లను కైవసం చేసుకుని తిరుగులేని మెజారిటీని సాధించింది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ సమయంలో పోలీసులు కీలక ఆదేశాలు ఇచ్చారు. నేపాలీలను పనిలో పెట్టుకున్న యజమానుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. పని మనుషులు ఉంటే వారి వ్యక్తిగత వివరాలు, ఫోటోలు స్థానిక పోలీస్ స్టేషన్స్ లో అందజేయాలని యజమానులను కోరారు. నేపాలీలను పనిలో పెట్టుకున్న వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లే వలస కార్మికుల పత్రాల్లో అవకతవకలు వెలుగు చూశాయి. ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రేషన్ సర్టిఫికెట్లలో అక్రమాలను అధికారులు గుర్తించారు. ఇండిగో ఎయిర్లైన్స్ కు చెందిన ఓ సిబ్బంది ఏజెంట్ను అరెస్ట్ చేసి అవుట్ పోస్ట్ పోలీసులకు అప్పగించారు. తనిఖీలో అనుమానాస్పద డాక్యుమెంట్లు కనిపించడంతో ఆరా తీశారు. ఎయిర్పోర్ట్ అధికారుల ఫిర్యాదుతో విచారణ చేపట్టారు పోలీసులు. కామారెడ్డి జిల్లా బీర్కూరులో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళాలు వేసిన 4 ఇళ్లలో భారీ చోరీ చేశారు. 20 తులాల వరకు బంగారు ఆభరణాలు, 120 తులాల వెండి, 1,50,000 నగదును ఎత్తుకెళ్లినట్లు ఇంటి యజమానులు ఫిర్యాదు చేశారు. శుభకార్యాలకు వెళ్లొచ్చేసరికి దొంగలు దోపిడీ చేయడంతో వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కేంద్ర కేబినెట్ విస్తరణ త్వరలోనే జరగనుంది. బీహార్ మాజీ సీఎం నితీష్ కుమార్ కు కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించే ఛాన్స్ ఉంది. మరికొందరు కొత్త వారికి చోటు కల్పించనున్నారు. జూన్ మొదటి వారంలోగా మార్పులుండే అవకాశం ఉంది. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగియటంతో పార్టీలో మార్పులపై దృష్టి సారించింది బీజేపీ. కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. బుధవారం ఉదయం 11 గంటలకు మంత్రివర్గ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇంధన ధరల పెంపు, వర్క్ ఫ్రం హోంపై ప్రధానంగా చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇంధన ధరలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరగొచ్చంటూ సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయి. అటు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఇంధన రేట్ల పెంపుపై పరోక్ష సంకేతాలు ఇచ్చారు. దేశంలో ఇంధన కొరత లేదని చెబుతూనే 4 ఏళ్లుగా రేట్లు పెంచలేదని తెలిపారు. ధరలు పెరగబోవని తాను చెప్పడం లేదన్నారు. ఉత్పత్తిని రోజుకు 35,000 టన్నుల నుంచి 54,000 టన్నులకు పెంచినట్లు చెప్పారు. ఆర్థిక భారాన్ని తగ్గించే చర్యల గురించి ఆలోచించడానికి ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు ఇక మేల్కొలుపన్నారు. ప్రధాని మోదీ పొదుపు చేయాలంటూ పిలుపునిచ్చిన వేళ మధ్యప్రదేశ్లో బీజేపీ నేత తీరు చర్చనీయాంశమైంది. టెక్స్ట్ బుక్స్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన సౌభాగ్య సింగ్ ఠాకూర్ బాధ్యతలు స్వీకరించేందుకు 50 కార్ల కాన్వాయ్తో తరలి వెళ్లారు. తమ మద్దతుదారులతో కలిసి ఉజ్జయిని నుంచి భోపాల్ వరకు ప్రయాణించారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. పంజాబ్ మంత్రి సంజీవ్ అరోరా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈడీ దర్యాప్తు ఏకంగా 157 కోట్ల విలువైన నకిలీ మొబైల్ ఫోన్ల విక్రయాల కుంభకోణం వెలుగు చూడటం ప్రకంపనలు సృష్టిస్తోంది. షెల్ కంపెనీల ద్వారా బ్యాంకు ఖాతాలను పదే మార్చుతూ నిధులను ఎలా మళ్లించారు అన్న దానిపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ఇందులో కంపెనీ దినసరి కూలీ పేరు మీద రిజిస్టర్ అయి ఉండటం హాట్ టాపిక్ అయింది. క్రూడ్ ఆయిల్ దడ పుట్టిస్తోంది. వరుసగా 4 రోజు సూచీలు నష్టాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ సైకలాజికల్ ఫిగర్ 75,000 దిగువకు పడిపోయింది. సెన్సెక్స్ ఏకంగా 1,457 పాయింట్లు, నిఫ్టీ 436 పాయింట్లు నష్టపోయాయి. బీఎస్సీ, ఎన్ఎస్సీలోని అన్ని రంగాల సూచీలు కరెక్షన్కు గురయ్యాయి. ప్రముఖ సర్చ్ ఇంజిన్ గూగుల్ సేవలకు అంతరాయం ఏర్పడింది. సర్వర్లో సమస్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని నిమిషాల పాటు సేవలు నిలిచిపోయాయి. గూగుల్లో సర్చ్ చేసినప్పుడు సర్వర్ ఎర్రర్ పాపప్ వచ్చింది. దీంతో వినియోగదారులు ఇబ్బంది పడ్డారు. ఒక్క ఇండియాలోని ఈ సమస్యపై నిమిషంలో 200కు పైగా కంప్లైంట్లు వచ్చాయి. ఆంథ్రోపిక్ గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది ఓపెన్ ఏఐ సంస్థ. అడ్వాన్స్డ్ హ్యాకింగ్ సామర్థ్యాలు ఉన్న క్లాడ్ మిథోస్ టూల్ కు పోటీగా డే బ్రేక్ ను తీసుకువచ్చింది. ఈ విషయాన్ని సీఈఓ శామ్ ఆల్ట్మన్ తెలిపారు. డే బ్రేక్ ను లాంచ్ చేశామని, సైబర్ సెక్యూరిటీ విషయంలో ఏఐ ఇప్పటికీ గొప్పగా పనిచేస్తోందన్నారు. భవిష్యత్తులో మరింత అద్భుతంగా మారబోతోందని తెలిపారు. సరిహద్దుల కంచె నిర్మాణం కోసం బీఎస్ఎఫ్ కు బెంగాల్ సర్కార్ భూమిని కేటాయించడంపై బంగ్లాదేశ్ స్పందించింది. ముళ్ల తీగలకు ఢాకా భయపడదని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ సలహాదారు కబీర్ వ్యాఖ్యానించారు. జాతీయ ప్రయోజనాలు కాపాడుకునేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. అవసరమైనప్పుడు భారత్తో చర్చలు జరుపుతామని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారా లేదా అనే చర్చ మళ్లీ మొదలైంది. ఓవల్ ఆఫీసులో జరిగిన ఔషధ ధరల తగ్గింపు, ఆరోగ్య సంరక్షణపై అమెరికా ఉన్నత స్థాయి అధికారుల సమావేశంలో ట్రంప్ కునుకు తీస్తున్నట్లు కనిపించారు. దీని నెటిజన్లు స్లీప్ డౌన్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఆయన సుదీర్ఘ సమావేశాలు చురుగ్గా ఉండట్లేదని విమర్శలు చేస్తున్నారు. సైబర్ నేరాలపై శ్రీలంక ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇందులో భాగంగా గాలే, హిక్కుదువా, మిదిగమ ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. దాదాపు 200 మంది విదేశీయులను అరెస్ట్ చేశారు. ఇందులో 173 మంది భారతీయులు ఉన్నారు. పర్యాటక వీసాల గడువు ముగిసినా దేశంలోనే ఉండి ఉద్యోగాలు చేయడం, సైబర్ నేరాల చట్టాల పరిధిలోకి వచ్చే కార్యకలాపాలకు పాల్పడటం వంటి అభియోగాలను వారిపై మోపనున్నారు. ఇన్స్టాగ్రామ్ లో కోహ్లీ లైక్ తో ఫేమస్ అయిన జర్మనీ మోడల్ లిజ్లాస్ హాట్ కామెంట్స్ చేసింది. కోహ్లీపై తప్పుడు ఆరోపణలు చేయాలంటూ కొంతమంది జర్నలిస్టులు తనను సంప్రదించారని తెలిపింది. అలా చేసేందుకు తనకు డబ్బు కూడా ఆఫర్ చేశానని లిజ్లాస్ పేర్కొంది. కానీ తాను అలా చేసేందుకు నిరాకరించినట్లు తెలిపింది.
డబ్ల్యూఎఫ్ఐపై ప్రముఖ రెజ్లర్ వినేష్ ఫోగాట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆసియా క్రీడలో తాను పాల్గొనకుండా ఉండాలనేది డబ్ల్యూఎఫ్ఐ లక్ష్యమని ఆరోపించారు. తాను మళ్లీ పతకాలు గెలుస్తానని వారు భయపడుతున్నారని చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని గోండాలో జరుగుతున్న జాతీయ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నీలో పాల్గొనకుండా ఆమెపై అనర్హత వేటు వేశారు. తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. చిత్ర బృందాలు జీవో తెచ్చుకుని ఇకపై సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ ధరలు పెంచబోమని స్పష్టం చేసింది. ఇది ప్రేక్షకులకు ఇస్తున్న భరోసాని తెలిపింది. మరోవైపు తాము నిర్మించిన చిత్రాలు పర్సెంటేజ్ షేరింగ్ విధానంలో ప్రదర్శించేందుకు అంగీకరిస్తానని చెప్పారు నిర్మాత శిరీష్. ప్రముఖ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నేరాన్ని అంగీకరించారు. దక్షిణ కాలిఫోర్నియాలో మార్చిలో ఆమెపై కేసు నమోదైంది. దీనిపై విచారణ జరగా ఆమె నేరాన్ని ఒప్పుకున్నారు. దీంతో ఆమెకు ఒకరోజు జైలు శిక్షతో పాటు కొన్ని షరతులు విధించారు. ఇవి నాన్ స్టాప్ 90 టాప్ స్టోరీస్.